అచ్చు నీలాంటి మా బాబుని పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే నీకే జూలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమద్ శ్రీమద్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడి అడుగుల పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతా నువ్వు మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 లాలా
చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకుని నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అంది కట్టి ఆడుతుండే ఈ తల్లి ప్రాణం ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పవ నాకు నీలాలి కోసం ఉక్కు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన దోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా ఏలోను ఫలమో పండి ఈ మోడు కొమ్మ ఈనాడు నిన్నే కొన్ని అయిందిరా అమ్మ ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా మీకు తెలుసా చూసారా ఎవరు చెప్పారు సీన్ చెప్తే బట్టి గుర్తుపెట్టారా మీ పేరేంటి ప్రమీల గారికి ఒక్కసారి చెప్పండి కొట్టరా గురించి కానీ ముఖ్యంగా టీవీ సీరియల్స్ అండి గృహలక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలు గుప్పెడంత మనసు ఇలాంటి సీరియల్ గురించి పక్క వారితో ప్రస్తావించకండి అండ్ ఇక ప్రోగ్రాంలోకి వస్తే సాంప్రదాయానికి రావు గారు శ్రీనివాసులు గారు శ్రీమతి రమాదేవి దంపతులు అండి తాతయ్య నానమ్మలు అలాగే శ్రీ గడ్డం
సంవత్సరాలండి నేను ఒక గ్రామ సర్పంచ్ అండి. మా గ్రామంలో 500-600 మంది విలేజ్ పీపుల్ ఉన్నారు సార్. ఇలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు ఎప్పుడు చూడలేదండి. ఎలాగైనా మా ఊరు వచ్చి మీరు ప్రోగ్రామ్ చేస్తారా సార్ అని చెప్పి అడిగాడు. ఆ పెద్ద మనిషి నన్ను అలా అడిగే వరకు కాదలేకపోయినా తప్పకుండా మీ ఊరు వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నారని మాటిచ్చారు. అన్నమాట ప్రకారం ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ వెళ్ళండి. పెద్ద ఊరు, అది మహారాష్ట్ర బార్డర్లో ఉంది, చిన్న పల్లెటూరు అండి. ఆ ఊళ్ళో మంచి స్టే చేశారు, బ్రహ్మాండంగా షో అయింది. తిరిగి హైదరాబాద్ ఉంది సార్. రాత్రి మా ఊళ్ళో మీ మ్యాజిక్ షో చూసినాక నాకు అర్థమైంది, నేను మ్యాజిక్ నేర్చుకుంటేనే బతుకుతా లేకపోతే బతకనే అర్థమైపోయింది అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. బాబు, మ్యాజిక్ పైన ఇంత ప్రేమ పెంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను టైం ఉండదు, బిజీగా ఉంటాను హైదరాబాద్లో. హైదరాబాద్ వచ్చేసి నా శిష్యులు చాలా మంది ఉన్నారు, చెప్తారు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోనా. వద్దు సార్, నాకు ఎవ్వరు వద్దు సార్. మీరు నేర్చుకుంటే నేను హైదరాబాద్ వస్తా, మీరు నేర్చుకుంటే నేను మ్యాజిక్ నేర్చుకుంటా. నాకు మొత్తం మ్యాజిక్ వద్దు సార్, ఒక్కటే ఒక మ్యాజిక్ బాగా నచ్చింది, అది ఒక్కటి నేర్పించాను. కావాలంటే నాకు 6 ఎకరం పొలం ఉంది సార్, మొత్తం మీకే రాస్తే కానీ మీరే నేర్పాలి సార్ అన్నాడు. అంత బాగా నచ్చిన ఐటమ్ ఏంటయ్యా అని అడిగాను. ఇందాక 4 పిల్లలు చేసే మ్యాజిక్ ఒక్కటే నాకు బాగా నచ్చిందంటే అది ఒక్కటి నేర్పండి సార్ అన్నాడు. అదేంటయ్యా ఉన్న 6 ఎకరం పొలం నాకు ఇచ్చేసి నేను సీరియస్గా కూర్చుంటానండి, అస్సలు నమ్మనుకున్నాను. చెప్పు కావాలి, మ్యాజిక్ చేస్తారనుకుంటున్నారు, ఎంత టాలెంట్ ఉందో మీరే చూస్తారు. ఒకసారి గట్టిగా ప్యాన్ కొట్టి ఎంతమంది నవ్వారండి? నవ్వులకు ఒక్కసారి మానసికంగా చెప్పండి కూడా ఎంతమంది నవ్వారు కదా? రైట్. ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి అందరితో బయట చేసి మ్యాచ్ క్లోజ్ చేస్తాను. ఒక్కసారి మరి పోస్ట్ శ్రీ అలాగే మౌనిక గారు ఒక్కసారి సీనియర్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా అంటే రెగ్యులర్గా నేను టీవీలో సినిమాలో కనిపిస్తుంటానండి. ఇప్పుడు మీకు కనిపిస్తే గుర్తుపడితే ఈరోజు మరి బర్త్డేలో చేసిన మెజిషియన్ అట్రా ఇలా వచ్చేసే కిటీ ఇక్కడ సాయి ఏంటంటే పూర్తి పేరు ఏంటి? రైట్, నిహాన్ సాయి చెప్తున్నా. భయపెడతారా? హాయ్ అంటే భయపెడతాడు. నేను చెప్తాను చూడండి, ఎలా చెప్పను. అందరూ స్టైల్ గా స్మైలింగ్ ఫేస్ తో నిహాన్ వైపు తిరిగి చెప్పండి, హాయ్ నిహాన్, హ్యాపీ బర్త్డే టు నిహాన్. కమాన్ క్లాప్స్ కొడుతూ చెప్పండి, హ్యాపీ బర్త్డే టు నిహాన్. రైట్. సో పొరపాటు గట్టి చెప్పండి ఏంటని అలా కాదు, కానీ స్లోగా చెప్పండి, స్వీట్ గా చెప్పండి, స్టైల్ గా చెప్పండి, మీ స్టైల్లో. హ్యాపీ బర్త్డే టు రెడీ. వావ్, ఎంత చక్కగా చెప్పండి. పేరు నిహాన్ సాయి దత్తా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, అందరూ బాగా చెప్పారు. కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వబోతున్నానంటే, ఈ రోజు నిహాన్ బర్త్డేలో మీ అందరిలో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో
అదేంటి హ్యాపీగా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంటే పళ్ళు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను రెడీ అంటాను, చెయ్యి పైకెత్తేసి yes అని చెప్పాలి. ఓకే, బర్త్డేలో పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి గిఫ్ట్ ఎవరికి వస్తుందంటే నిహాన్ బర్త్డేలో ఎవరైతే చాలా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఎవరైతే చాలా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను, రెండు చేతులు పైకెత్తేసి yes అంటారు. ఓకే రెడీ. సో చూసారా, పిల్లలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఫైనల్ గా గిఫ్ట్ ఎవరికి ఇస్తా అంటే నిహాన్ బర్త్డేలో ఎవరైతే ఇంకా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. ఎవరైతే ఇంకా 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 హ్యాపీగా ఉంటారో వాళ్ళని రెడీ అంటాను, రెండు చేతులు రెండు కాళ్ళు పైకెత్తేసి yes అంటారు. రెడీ. ఊరంతా ఒక దారి అయితే నీది ఒక దారి, జంప్ చేయాలి, జంకొద్దు ఇంకొద్దు రెడీ. ఓకే రెడీ. వావ్ సూపర్. సో ఇప్పుడు చెప్పండి, గిఫ్ట్ మీలో ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి కావాలి? నాకు నాకు నేను నాకను నాకు అంట. గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, మీరు కరెక్ట్గా ఆన్సర్. ఇక్కడ అమ్మాయిని ఎవరో ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ పోయి ఇట్లా రైట్ ఇచ్చారు. ఆధార్ కార్డు అశోక్ కుమార్ గారు ఎవరండి? రైట్ సార్. ఏమవుతారు మీరు? ఫాదర్. ఏమని పిలుస్తావు? నాన్న అంటావా, డాడీ అంటావా, ఏమంటావు? ఎవరిచ్చారు? ఈ డాడీ చేతుల మీద గిఫ్ట్ అనుకో, ఒకసారి క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ డాడీ అని చెప్పు. నైస్ సార్, నైస్. ఇదేంటండి శుభమా బాగుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. సెల్ఫీ దిగించాడు ఫాస్ట్ గా, సెల్ఫీ 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 సెల్ఫీ. పర్ఫెక్ట్ ఉంది. నీ పేరేంటి? లక్కీ చిచియా. పేరు చెప్పు. ఒకసారి గట్టిగా చెప్పండి. దేవాంశి కంగ్రాచులేషన్స్. వచ్చిన వాళ్ళు పక్కన చెప్పు. చెప్పండి. పక్కన తెచ్చి పక్కన కప్ప కప్ప పక్క కప్ప చెప్పాలి. ఇక్కడ ముందుకురా, అందరికి గైడెన్స్ ఇస్తూ చెప్పు. ఆగ చెప్పు చెప్పు చెప్పు. కప్ప కప్ప పక్క కప్ప కక్క పక్క కప్పనంట. కక్క ఎందుకు వచ్చింది కక్క? చెప్పు. కప్ప పక్క కక్క చెప్పు. అన్ని కప్పలే చెప్పేవారు. చెప్పు. కప్ప కప్ప పక్క కప్ప. వన్ టైం బాగా చెప్పాడు, క్లాస్ కొట్టండి. సూపర్. చెప్పు. చెప్పు. ఎలా తీస్తావు ర్యాబిట్ ని? బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే, ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే. నీవెక్కడున్నా కనిపెట్టలేనే, కనిపించవేళ కృష్ణ. క్రీడలు నీవే, లీలలు నీవే, మారాను మాని చేరవా. ఎదలో ఏ కృష్ణ.
Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. Happy birthday to
మలరే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూగలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే